బిస్మిల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. రండి ఖురాన్ మరియు నమాజ్ అర్థం చేసుకుందాం సులువుగా 3 నిమిషాల్లో. పాఠం నెంబరు 8B. ఇందులో మనం అరబీ గ్రామర్ మరియు అరబీ సంభాషణ యొక్క 26 వాక్యాలు తీసుకుందాం. TPI నువ్వు మరవకండి, అనగా వినండి, చూడండి, ఆలోచించండి, చెప్పండి, చూపించండి, మనస్ఫూర్తిగా చేయండి, కలిసి చేయండి. దీన్ అంటే ధర్మం లేదా జీవనం గడిపే వ్యవస్థ. మీరు TPIతో పాటు తర్జమా చేయండి. దీనుహు అతని ధర్మం, దీనుహుం వారందరి ధర్మం, దీనుక మీ ధర్మం, దీని నా ధర్మం, దీనుకుం మీ అందరి ధర్మం, దీనునా మా ధర్మం. ఇప్పుడు మనం ఒక క్రొత్త పదం తీసుకుందాం. మా. మా అంటే కాదు, ఇది ఒక అర్థం. ఇతర అర్థాలు ఏమిటి? ప్రశ్నార్థక పదం మా ఏమిటి? ఇప్పుడు నేను మీతో అడుగుతున్నాను, మీరు అరబీలో జవాబు ఇవ్వండి. మా దీనుక దీని అల్ ఇస్లాం, మా దీనుకుం దీనునా అల్ ఇస్లాం, మా దీనుహు దీనుహు అల్ ఇస్లాం, మా దీనుహుం దీనుహుం అల్ ఇస్లాం. మాషాఅల్లాహ్. ఇంకొక పదం మనం తీసుకుందాం, కితాబు. కితాబు అంటే పుస్తకం, బుక్, మరియు బహువచనం కుతుబు. ఇవి రెండు ఖురాన్లో రమారమి 261 సార్లు వస్తాయి. కితాబు పదాలను నాతో పాటు రిపీట్ చేయండి. TPI ద్వారా కేవలం అరబీలో. కితాబుహు, కితాబుహుం, కితాబుక, కితాబీ, కితాబుకుం, కితాబునా. మాషాఅల్లాహ్. నాకు అరబీలో జవాబు ఇవ్వండి. మా కితాబుక కితాబీ అల్ ఖుర్ఆన్, మా కితాబుకుం కితాబునా అల్ ఖుర్ఆన్, మా కితాబుహు కితాబుహు అల్ ఖుర్ఆన్, మా కితాబుహుం కితాబుహుం అల్ ఖుర్ఆన్. మాషాఅల్లాహ్. మరొక పదం తీసుకుందాం, రసూలు ప్రవక్త, మరియు బహువచనం రుసులు. ఇవి రెండు ఖురాన్లో రమారమి 332 సార్లు వస్తాయి. ఇప్పుడు నాకు జవాబు ఇవ్వండి అరబీలో. మన్ రసూలుక, రసూలీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మన్ రసూలుకుం, రసూలునా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మన్ రసూలుహు, రసూలుహు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మన్ రసూలుహుం, రసూలుహుం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇదే విధంగా నేను మీ పేరు ఏమిటి అని అడిగితే మా ఇస్ముక, ఇస్మి మసలన్ అబ్దుల్లా, మా ఇస్ముహు, ఇస్ముహు అబ్దుర్రహ్మాన్ మొదలైనవి. ఈ రోజుకు ఇది చాలు. జజాకుముల్లాహు ఖైర్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.